మానవ మేధస్సును శారీరక కదలికను క్రమంగా క్షీణింపజేసే పార్కిన్సన్స్ నరాల రుగ్మత ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ కోర్స్ డైరెక్టర్ న్యూరాలజిస్ట్ రూపం బోర్గే హైవ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక లాహస్పిన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో ప్రతి 1,00,000 మందిలో దాదాపు 15 నుండి 43 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారని, మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా యువత సైతం ఈ ముప్పు బారిన పడటం సామాజిక భారాన్ని పెంచుతోందని వివరించారు. మెదడులో శారీరక సమతుల్యతను కాపాడే డోపమైన్ అనే రసాయన ఉత్పత్తి తగ్గడమే ఇందుకు మూల కారణమని, పర్యావరణ వైవిధ్యాలు, జన్యుపరమైన లోపాల కలయిక వల్లనే ఈ సమస్య తలెత్తుతుందని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో చిక్కుకున్న రోగులకు యశోద హైటెక్ సిటీ అందిస్తున్న డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ఒక సంజీవనంలా మారిందన్నారు. న్యూరాలజీ వైద్యులు రుక్మిణి మృదుల, శృతి కోలాలతో కూడిన నిపుణుల బృందం ఈ సమావేశంలో రోగుల సందేహాలను నివృత్తి చేశారు. యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ హెడ్ డీజీఎం జి సంతోష్ కుమార్, మార్కెటింగ్ టీం లీడర్ రామకృష్ణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ పాల్గొన్నారు. ఇదివే ఒకటే చేస్తాం. మా మొత్తం టీం నిమ్స్ రిటైర్ అయిపోయిన తర్వాత మొత్తంకే కనెక్ట్ చేస్తారు బ్యాటరీలో. ఈ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. 70-80% నయం ఉంటారు. అది పేషెంట్ చాలా స్లో ఉన్నారు ముందు, ఇప్పుడు నార్మల్ స్పీడ్ ఉంటారు. వంకటం ఉంది, కంట్రోల్గా అవుతుంది. బీగి ఉన్నారు, అది పోతుంది. ఈ విధంగా 10 సంవత్సరం 20 సంవత్సరం పనిచేయే పరిస్థితి ఉన్నారు. బట్ అది మొత్తం 100% మొత్తం పోలేదు. బుర్రలో ఎఫెక్ట్ ఉంటారు వేరే విధంగా. జబ్బు పెరుగుతుంది, స్లోలీ పెరుగుతుంది. సో కొంచెం 15 సంవత్సరం చాలా మంచిగా ఉన్నారు, తర్వాత ఘోరంగా ఉంటారు. సో ఈ పరిస్థితిలో ఏదో పేషెంట్ చాలా నయం ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం ఉంటారు మొత్తం ప్రపంచంలో. సో అలా అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ అవ్వడంతో ఈ అంటే సైడ్ అంటే వేరే చోట కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్, అయోమయంగా, మనిషి లేకపోయినా కూడా ఎవరో ఉన్నట్టు కనిపించడం, హాలుసినేషన్స్ అంటాం, కొంచెం భ్రమలు రావడం. సో అలా కాకుండా జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడము, వెయిట్ తగ్గిపోవడము, ఆకలి తక్కువైపోవడం, నోరు చేదవ్వడం, బీపీ డ్రాప్ అవ్వడము, చక్కెర కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. అలా ఉన్నప్పుడు మనం దీని బదులుగా సర్జరీ చేస్తే బెస్ట్. బ్రెయిన్ పేస్ మేకర్ అని. సో దీన్ని బ్రెయిన్ పేస్ మేకర్ అంటే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది 24 గంటలు స్టిమ్యులేషన్. అది బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి బ్రెయిన్ పేస్ మేకర్ పెడుతూనే ఉన్నారు. డాక్టర్ రుక్మిణి గారు యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్ నిమ్స్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఇండియాలో. ఇక్కడ సిచిత్తుర్నాల్ అండ్ బాంబే, ఇవి 3 చోట్ల యాక్చువల్లీ స్టార్ట్ అయింది అప్పుడు 2000 ప్రాంతంలో. అప్పటి నుంచి సార్ అక్కడ ఇనీషియల్గా చేసి తర్వాత రిటైర్ అయినాక బయటకు వచ్చినప్పుడు యశోద హాస్పిటల్ చేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ సార్ దగ్గర అయితే ఇంకా 1000 మంది 1000 పేషెంట్స్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ చేయించుకున్నవాళ్ళు. ఆ పరిక్రియ ఈ 25 సంవత్సరాలు బాగా డెవలప్ అయింది. the equipment also has become better. Surgical procedures చాలా ఈజీ అయిపోయినాయి, రిస్క్ చాలా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ ఇంకా పేషెంట్స్కి బాగా లాభం వస్తుంది. ఇప్పుడు ఇంకా అడాప్టివ్ డీబీఎస్, సెన్సింగ్ కెపాసిటీ, అలాంటి కొత్త టెక్నాలజీ డీబీఎస్ పేస్ మేకర్లో కూడా యాడ్ చేసినవి వచ్చినాయి యాక్చువల్గా. సో అవన్నీ ఇప్పుడు ఈ రీసెంట్గా కొత్తగా ఉన్నాయి. సో అవి వేసుకుంటే అంటే డీబీఎస్ బ్రెయిన్ పేస్ మేకర్ చేస్తే పేషెంట్ బాగా అవుతారు. ఇది పార్కిన్సన్స్ జబ్బు.